మిత్రమండలి గురించి చెప్పండి. అసలు ఏంటి ఈ సినిమా? మీ మిత్రమండలి ఎలా వచ్చింది? మీ మనసులోకి వచ్చిందా? లేదా డైరెక్టర్ వచ్చి ఏం చెప్పి మిమ్మల్ని ఒప్పించాడు? ఒకటండి, మీ అందరికీ తెలిసిందే. ఇప్పుడు నాకు ఫన్ అంటే ఇష్టం. మోస్ట్ ఆఫ్ ది నా సినిమాలన్నీ కూడా ఆ ఎంటర్టైన్మెంట్ వచ్చి నా ఫన్ మీదే ఎక్కువ డిపెండ్ అవుతాను. ఆ ఫన్దే ఎక్కువ ఎంజాయ్ చేస్తాను కూడా నేను కూడా. ఇది యాక్చువల్లీ కిరణ్ అని చెప్పి ఆయన తయారు చేయించుకున్న సబ్జెక్ట్, మన బెంచ్ మార్క్ ఆయన. ఆయన నాకు ఎలా ఉందో కథ వినండి అని చెప్పి వినిపించారు. వినిపించినప్పుడు తెగ నవ్వుకున్నాను నేను. త్రూ అవుట్ ఒక 4 అవర్స్ చెప్తే 4 అవర్స్ నేను నవ్వుకుంటూనే ఉన్నా మొత్తం. నవ్వుకుంటూ ఉండి లేదు బాగుంది, నేను కూడా పార్ట్ అవుతుంది దీంట్లో అని చెప్పి. భాను కళ్యాణ్ నాతో అప్పుడు జర్నీ చేస్తున్నారు. సో మేమంతా ఒక టీం కింద వెళ్ళి దాంట్లో జాయిన్ అయ్యాం అన్నమాట. జాయిన్ అయ్యామంటే అప్పుడు షూటింగ్ స్టార్ట్ అవ్వలేదు, ఇంకా స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయిన తర్వాత వెళ్ళి జాయిన్ అయ్యాము. అంటే నాకు జనరల్గానే ఫ్రెండ్స్ ఎక్కువ. అది చిన్నప్పుడు ఫ్రెండ్స్ కూడా ఇప్పుడు ఆల్రెడీ టచ్లో ఉంటారు. మేము ఎప్పుడు కలిసినా కూడా పాలకొల్లు వెళ్ళినప్పుడు హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటారు, మాట్లాడుకుంటూ ఉంటారు. అందుకని ఎక్కువ ఏంటంటే ఈ బడీ గ్యాంగ్ కామెడీస్ ఎక్కువ నాకు నచ్చుతాయి. అట్లాంటి సినిమా ఇది. అంటే మీ మిత్రమండలి మీతో పాటు వంశీ, మారుతి గారు, ఎస్కేఎన్ టీం ఉంటారు కదా. అంటే సినిమాల్లో వచ్చిన తర్వాత వాళ్ళందరూ కూడా 4 వైపుల నుంచి ఉంటారు మీకు ఎప్పుడు కూడా. అంటే ఆ మిత్రమండలికి మీ ఎలా సపోర్ట్ చేశారు వీళ్ళందరూ? లేదండి, ఇప్పుడు వంశీ ఉన్నాడు. వంశీ అని బాగానే పబ్లిసిటీ చూసుకుంటున్నారు మొత్తం. బాను ప్రొడక్షన్ చూసుకున్నాడు. కళ్యాణ్ వచ్చి ఫైనాన్స్ అంతా తను చూసుకున్నాడు. సో ఈ మిత్రమండలి అనేది ఏదైతే ఉందో నాకు కరెక్ట్ జస్టిఫికేషన్ ఎవరికంటే నాకే ఉంటుంది. ఎందుకంటే నేను అలా నడుతుంటే వెనకాల హ్యాపీగా నాకు కవర్ చేసేస్తారు మొత్తం. ఓకే, అందుకని మేబీ దానివల్ల నేను ఎక్కువ కూడా కనెక్ట్ అయ్యి ఉండొచ్చు. ట్రైలర్లో డైలాగ్ చూసాను నేను, మీ మహిళా మండలి వల్లే మా మిత్రమండలి. మీకు ఏమైనా ఇబ్బంది పడ్డారా అట్లా డైలాగ్ చూడగానే? డైరెక్టర్ రాసుకున్న డైలాగ్ చెప్పినప్పుడు కూడా నవ్వాను. ఇప్పుడు ఏముంది, జనరల్ సోషల్లో ఉండే డైలాగే కదండి అది. దాని మీద నవ్వుకున్నాను. అదే డైలాగ్ అది స్క్రిప్ట్ రాసినప్పుడు ఉంది డైలాగ్, ఇప్పుడు కాదు.